అసలు భీష్ముడెవరు? భీష్ముడు శాంతనుడు అలాగే గంగాదేవి కొడుకు. శాంతనుడు తండ్రి ప్రతీప మహారాజు. తను హస్తినాపురంకి రాజు. ఒకరోజు తపస్సు చేస్తుంటే గంగాదేవి మనిషి రూపంలో ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ప్రతీపరాజు తనకొక ప్రామిస్ చేస్తాడు. ఏంటంటే తనకు కొడుకు పుడితే ఆ కొడుకుని తనకిచ్చి పెళ్లి చేస్తాను అని. కొడుకు పుట్టాక అంటే శాంతనుడు పుట్టాక ఆ ప్రామిస్ గురించి అలాగే గంగాదేవి ఎలా ఉంటుందో చెప్తాడు. ఒకరోజు శాంతనుడు వేటకు వెళ్ళి నది పక్కన రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు గంగాదేవి కనిపిస్తుంది. శాంతనుడు గంగాదేవి దగ్గరకు వెళ్ళి తనను పెళ్లి చేసుకుంటా అని అడుగుతాడు. గంగాదేవికి ఇష్టమే అయినా ఒక కండిషన్ పెడుతుంది. అదేంటంటే తను ఏం చేసినా సరే అడ్డు చెప్పకూడదు. అది మంచైనా చెడైనా సరే ఒకవేళ అడ్డు చెప్తే తనను వదిలి వెళ్ళిపోతాను అని కండిషన్ పెడుతుంది. శాంతనుడు ఆ కండిషన్స్ని ఒప్పుకొని పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళైన కొన్ని రోజులకి ఒక కొడుకు పుడతాడు. కొడుకు పుట్టిన వెంటనే గంగాదేవి కొడుకుని తీసుకెళ్లి నదిలో పడేస్తుంది. శాంతనుడికి కోపం వస్తుంది. అయినా కానీ ఏమీ అడగడు, ఎందుకంటే పెళ్లికి ముందే కండిషన్ని ఒప్పుకున్నాడు కాబట్టి. సో గంగాదేవి కంటిన్యూస్గా తనకు పుట్టిన 7 కొడుకుల్ని కూడా నదిలో పడేస్తూ ఉంటుంది. ఇంకా ఆఖరిగా 8వ కొడుకు పుడతాడు. అప్పుడు శాంతనుడు ఆ 8వ కొడుకుని కూడా నదిలోకి పడేస్తుందేమో అని క్వశ్చన్ చేస్తాడు. కండిషన్ ప్రకారం గంగాదేవి ఏం చేసినా సరే శాంతనుడు క్వశ్చన్స్ చేయకూడదు. ఒకవేళ క్వశ్చన్స్ చేస్తే గంగాదేవి వెళ్ళిపోతుంది అన్న మాట ప్రకారం గంగాదేవి శాంతనుడిని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ పుట్టిన 8వ కొడుకే భీష్ముడు. అసలు భీష్ముడు నిజంగానే శాపం వల్ల పుట్టాడా? ఆయన ఎందుకు గంగాదేవి 7 కొడుకుల్ని నదిలోకి పడేసింది? ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.